ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత అనేక వారాలుగా పరలోకమందు ఆమోదించబడు బాప్తిసం ఏదియో తెలుసా అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ ఆధ్యాత్మిక సందేశంలో భాగంగా అనేకమైన ఆత్మీయ విషయాల్ని మనం నేర్చుకోవడం జరిగింది. మన అంశానికి సంబంధించిన మూలవాక్య వచనాలుగా అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 3 నుండి 7 వరకు రాయబడిన వాక్య వచనాలు తీసుకొని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతము క్రైస్తవ లోకమందు పరలోకమందు ఆమోదించబడని బాప్తిసములు ఇవ్వడం జరుగుతూ ఉంది. దేవుడు ఆమోదించని బాప్తిసాల్లో భాగంగా చిలకరింపు బాప్తిసాన్ని గురించి గత వారం మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమందు చిలకరింపు బాప్తిసము ఎందుకు ఆమోదించబడదో మనము ఈ రోజున మనం తెలుసుకుందాం. దానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ బాప్తిసాన్ని గురించి పూర్తి అవగాహన మీకు కలగాలంటే బాప్తిసము అనే ప్లేలిస్ట్లో మేము చెప్పిన ఈ 4 భాగాల బాప్తిసం గురించిన వీడియోలు ఉంటాయి. అవి మీరు వీక్షించినట్లయితే బాప్తిసం గురించిన పూర్తి అవగాహన మీకు కలుగుతుంది. ఏ బాప్తిసము పరలోకమందు ఆమోదించబడుతుందో కూడా మీకు తెలియజేయబడుతూ ఉంది. గనుక వీక్షించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము పరలోకమందు చిలకరింపు బాప్తిసం ఎందుకు ఆమోదించబడదో దానికి గల కారణాలు మనం ముందుగా తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిమ గ్రీకు భాష పదమైన బ్యాప్టిజో అనే పదములో నుండి బాప్తిసము అనే పదము వచ్చింది. అయితే ఈ పదాన్ని ఉపయోగించేటప్పుడల్లా ముంచుట అంటే ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు టు డిప్, టు ప్లంజ్ అండర్, టు ఇమర్స్ అనే భావాలు వస్తూ ఉంటాయి. క్రొత్త నిబంధనలో బాప్తిసం అనే పదము 22 సార్లు ఉపయోగించబడింది. బ్యాప్టైజ్ అనే పదము 10 సార్లు ఉపయోగించబడింది. బ్యాప్టైజ్డ్ అనే పదము 60 సార్లు మనకు కనబడుతూ ఉంటుంది. అయితే పేర్కొనబడిన ప్రతిసారి ముంచుట లేక బయటికి వచ్చుట అంటే ఇంగ్లీష్లో మనం చూస్తున్నప్పుడు ఇమర్షన్ లేదంటే ఎమర్జెన్స్ అనే పదాలు వస్తూ ఉంటాయి. విధేయత చూపుట అని కూడా అర్థమై ఉన్నది. అంటే సబ్మిషన్ అనే అర్థము కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలన్నీ బాప్తిసమునకు అర్థాలుగా మనం చూస్తూ ఉన్నాం. బాప్తిసానికి సంబంధించిన వాక్య రెఫరెన్స్లని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం పరిశీలించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో నీళ్లు అని మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనంలో విస్తారమైన నీళ్లు అని మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 38వ వచనంలోను, యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనంలోను వ్యక్తి నీళ్లలోనికి దిగుట అని మనం చూస్తూ ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు చూసినట్లయితే నీళ్లలో సమాధి చేయబడుట, పూర్తిగా ముంచబడుట అని మనం చూడగలం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 39వ వచనంలోను, మత్తయి సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలోను నీళ్లలో నుండి బయటికి వచ్చుట అని మనం చూస్తూ ఉంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో పునరుద్ధానమునకు సూచనగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందుటకు యోహానుతో యోర్దాను నదిలోనికి వెళ్ళనని రాయబడి ఉన్నట్లు మనం చూస్తాం. అయితే నీళ్లలో గుండెల లోతు వరకు యేసుక్రీస్తు ప్రభువారు దిగి చిలకరింపు బాప్తిసాన్నే పొందారు అని అంటారా? లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. చిలకరింపు బాప్తిసాన్నే పొంది బయటికి వచ్చారంటారా? లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే గుండెల లోతు వరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ నీళ్లలో దిగి చిలకరింపు బాప్తిసాన్నే పొంది బయటికి వచ్చారు అందామా? కానే కాదని తప్పక మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నీటి మూల బాప్తిసము మరణ పునరుద్ధానాలకు సాదృశ్యంగా జరుగు బాప్తిసమై ఉన్నది. చిలకరింపుతో కూడిన బాప్తిసము కానే కాదని తప్పక మనం తెలుసుకోవాలి. చిలకరింపుతో కూడిన బాప్తిసము కానే కాదు. అంతేకాకుండా చిలకరింపు అనే బాప్తిసము బైబిల్ గ్రంథంలో లేనే లేదని తప్పక మనం తెలుసుకోవాలి. విషయాన్ని, ఈ సత్యాన్ని తప్పక వీక్షిస్తున్న వారు గ్రహించాలి. ఈ చిలకరింపు బాప్తిసము ఎవరి ద్వారా ప్రారంభమైందో, ఎప్పుడు ప్రారంభమైందో ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ముందుగా ముంచడము చిలకరింపుగా మారిన విధానాల గురించి చరిత్ర ఏం చెబుతుందో మనం తెలుసుకుందాం. అపోస్తలుల కాలమునకు తరువాత సుమారు 5వ శతాబ్దం వరకు ఆదిమ సంఘములో ముంచడమే ఆచరణలో
ఉండేది. అయితే 2 లేక 3వ శతాబ్ద ఆ కాలంలో ఆ ప్రారంభమున రోమా చక్రవర్తి చావా సిద్ధంగా ఉన్న 12 ఏండ్ల ప్రాయం గల తన కుమారునికి బాప్తిసము ఇవ్వవలసి వచ్చింది. ఏలయనగా అతనికి బాప్తిసము ఇయ్యకున్న ఎడల అతడు నరకమునకు పోవునేమో అని ఆ రోమా చక్రవర్తి భయపడి తన కుమారునికి బాప్తిసమని మత గురువులను అడగగా వారందరూ కూడా నిరాకరించారు. అయితే ఆ చక్రవర్తి నిరంకుశ అధికారం వహించి తానే బాలునిపై నీళ్లను చిలకరించి తన్ను అడ్డుపడేవారిని ఈ విషయంలో శిక్షించదనని శాసించాడు. అయితే కాలక్రమమున రోమా పోపులు మత గురువులుగా కాగా చిలకరింపును గురించి రోమా చక్రవర్తిచే కఠినమైన రాజ్య చట్టములను వారు ఏర్పరిచారు. ఈ విధంగా క్రీస్తు శకం 2 లేక 3వ శతాబ్దాల కాలంలో చిలకరింపు బాప్తిసము ప్రారంభమైందని చరిత్ర తెలియపరుస్తుంది. చరిత్రకారుల రాతలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. చిలకరింపు ద్వారా బాప్తిసం ఇవ్వని వారికి జరిమానా విధించుతూ వచ్చేవారు. అంతేకాకుండా తమ పిల్లలు 2 సంవత్సరముల వయస్సు రాకపూర్వమే చిలకరింపు ద్వారా బాప్తిసం పొందకపోతే తల్లిదండ్రులకు వివిధ రకాల శిక్షలు విధింపబడుతూ ఉండేవి. తల్లిదండ్రులైన వారు తమ ఆస్తిని సైతం కోల్పోవలసి వచ్చేది. ఈ రాజ్య చట్టముతో పాటు అనేక మంది రోమన్ మత గురువులైన వారు ప్రవేశపెట్టిన కొన్ని ఆజ్ఞలను బట్టి చిలకరింపు ఆచారం బలమైనదై క్రీస్తు శకం 150వ సంవత్సరం నుండి 400వ సంవత్సరముల ఆ మధ్య కాలంలో వ్యాప్తి చెందింది, ప్రబలమైందని చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ చిలకరింపు బాప్తిసాన్ని గురించి మొట్టమొదటిగా తెలియపరిచిన వారు ఎవరంటే క్రీస్తు శకం 122వ సంవత్సరం నుండి 222వ సంవత్సరం వరకు జీవించిన గ్రీకు బిషప్ అయిన ఐరేనియస్ క్రీస్తు శకం 180వ సంవత్సరంలో అగెయిన్స్ట్ హెరసీస్ అనే పుస్తకంలో మొట్టమొదటిగా చిలకరింపు బాప్తిస్మని గురించి ఆయన ప్రస్తావించి అతడు రాసి తెలియపరిచాడు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు శకం 170వ సంవత్సరం నుండి 235వ సంవత్సరం వరకు జీవించిన రోమా బిషప్ అయిన హిపోలైటిస్ క్రీస్తు శకం 215వ సంవత్సరంలో అతడు రాసిన ద అపోస్టలిక్ ట్రెడిషన్ అనే పుస్తకం ద్వారా అనే గ్రంథంలో అతడు చిలకరింపు బాప్తిసాన్ని గురించి ప్రస్తావించాడు. అదేవిధంగా క్రీస్తు శకం 185వ సంవత్సరం నుండి 255వ సంవత్సరం వరకు జీవించిన రోమా మత గురువైన ఓరిజన్ అడమాన్షియస్ రాసిన హోమిలీస్ ఆన్ లెవిటికస్ అనే గ్రంథంలో చిలకరింపు బాప్తిసాన్ని గురించి అతడు ప్రస్తావించి తెలియపరిచాడు. క్రీస్తు శకం 210వ సంవత్సరం నుండి 258వ సంవత్సరం వరకు జీవించిన బిషప్ ఆఫ్ కార్తేజ్ అయిన సిప్రియానస్ అంటే సిప్రియన్ లెటర్స్లో ప్రస్తావించి చిలకరింపు బాప్తిసాన్ని గురించి తెలియపరిచాడు. అయితే వీరందరూ కూడా చిలకరింపు బాప్తిసాన్ని సమర్థించారు, సపోర్ట్ చేశారు, ప్రోత్సహించారు. వారి రాతల్లో కూడా ఇన్ఫాంట్ బ్యాప్టిజం అంటే చిలకరింపు బాప్తిసాన్ని గురించి ప్రోత్సహిస్తూ రాయడం జరిగింది. అయితే క్రీస్తు శకం 155వ సంవత్సరం నుండి 225వ సంవత్సరం వరకు జీవించిన థియోలజియన్ అయిన టెర్టులియన్ చిలకరింపు బాప్తిసాన్ని ఖండితంగా వ్యతిరేకించాడు. ఏమని వ్యతిరేకించాడంటే చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వకూడదు, చిలకరింపు బాప్తిసం ఇవ్వకూడదు, చిలకరింపు బాప్తిసాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బాప్తిసం అంటే ఏంటో, రక్షణ ఎలా కలిగిందో, రక్షణ గురించి పూర్తిగా అవగాహన ఉన్నవారే బాప్తిసాన్ని తీసుకోవాలి, రక్షణ గురించి పూర్తిగా అవగాహన కలిగిన తరువాతే బాప్తిసం తీసుకోవాలని ఆయన ఖండితంగా చిలకరింపు బాప్తిసాన్ని వ్యతిరేకించి ఆయన రాతల ద్వారా ఈ విషయాలను తెలియపరిచారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమా చక్రవర్తులు పోపులు అధికారంలోనికి వచ్చినప్పుడు ముంచడం అంతరించి చిలకరింపు అమల్లోనికి వచ్చింది. కాగా 13వ శతాబ్దం నాటికి చిలకరింపు ఆచారం ప్రబలమై వ్యాపించింది. ఈ రీతిగా రోమన్ క్యాథలికులు చిలకరింపును పూర్తిగా ప్రవేశపెట్టి విస్తరింపజేశారు. ఈ రోమన్ క్యాథలికుల నుండి పుట్టిన ఎపిస్కోపేలియన్లు కూడా బైబిల్లో చూపబడిన బైబిల్లో చూపించబడిన బాప్తిసాన్ని అనుసరింపక రోమన్ క్యాథలికుల చిలకరింపునే వారు ప్రవేశపెట్టి వారు కూడా విస్తరింపజేశారు. అంతేకాకుండా ఈ ఎపిస్కోపేలియన్లు క్యాథలికుల వలె చంటి బిడ్డలకు బాప్తిసం ఇచ్చి
చిలకరింపు బాప్తిస్తాన్ని రక్షణ సంకల్పంలో ఒక భాగంగా వారు చేశారు. ఇది దైవ విరుద్ధం, వాక్య విరుద్ధమై ఉండగా అయినా వీరు ఈ చిలకరింపు బాప్తిస్తమునకు రక్షణ సంకల్పంలో ఒక భాగమనే రంగును పూశారు. కానీ చిలకరింపు బాప్తిస్తము వాక్య విరుద్ధమైన బాప్తిస్తమని తప్పక మనం తెలుసుకోవాలి. అయితే ఈ చిలకరింపు బాప్తిస్తమును ఆనాటి కాలంలో ఖండించిన వారు కూడా ఉన్నారు, వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు. చివరకు ఈ సంఘాలను కూడా ఆనాటి కాలంలో ఏ చిలకరింపు బాప్తిస్తాన్ని ఏ సంఘాలైతే ప్రోత్సహించాయో, ఏ సంఘాలైతే వాటిని సహకరించాయో వాటిని కూడా, ఆ సంఘాలను కూడా నిషేధించిన వారు కూడా ఆనాటి కాలంలో ఉన్నారు. వారెవరో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా క్రీస్తు శకం 1626 సంవత్సరం నుండి 1686 సంవత్సరం వరకు జీవించిన సంఘాధ్యక్షుడు ప్రాఫెట్ పెడెన్గా పిలువబడిన అలెగ్జాండర్ పెడెన్ చిలకరింపు బాప్తిస్తాన్ని, ఈ చిలకరింపు బాప్తిస్తం అనే ఈ తప్పుడు పద్ధతిని తీవ్రంగా అతడు ఖండించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు శకం 1819 సంవత్సరం నుండి క్రీస్తు శకం 1893 సంవత్సరం వరకు జీవించిన జర్మన్ థియాలజన్ అయిన డాక్టర్ ఫిలిప్ స్కాఫ్ అతడు రచించిన హిస్టరీ ఆఫ్ ది క్రిస్టియన్ చర్చ్ వాల్యూమ్ 6లో చంటి బిడ్డల చిలకరింపు బాప్తిస్తాన్ని తీవ్రంగా ఖండించుచు ఈ విధంగా తెలియపరిచారు. బ్యాప్టిజో అనే గ్రీకు పదంలో నుండి బాప్తిజం అనే పదం వచ్చింది, అనగా ముంచడము, నీటిలో ముంచడము అనే అర్థాన్ని తెలియజేస్తూ బాప్తిజం యొక్క 2 ఆత్మీయ అర్థాలని అతడు తెలియపరిచాడు. మొట్టమొదటిగా మరణము, రెండవదిగా పునరుద్ధానము. అంటే ఒకని సంఘ కాపరి ఒక వ్యక్తిని నీటిలో ముంచినప్పుడు తన పాపం విషయమై అతడు మరణించడం కనుపరుస్తుంది. అతడు నీటిలో నుండి ఆ సంఘ కాపరి ద్వారా లేవనెత్తబడినప్పుడు సంపూర్ణమైన నీతిమత్వమును కలిగి క్రీస్తుతోటి పునరుద్ధాన జీవితమును అని రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ద్వారా అతడు తెలియపరిచాడు. అంతేకాకుండా క్రీస్తు శకం 1530 సంవత్సరం నుండి 1533 సంవత్సరం కాలంలో ఇంగ్లాండ్ దేశపు రాజైన హెన్రీ 8 కాలంలో వాక్యానుసారమైన ఆ దేశపు క్రైస్తవులు చిలకరింపు బాప్తిసములను కొనసాగించు రోమన్ క్యాథలిక్ సంఘాన్ని నిషేధించారు. అయితే కొందరు మిషనరీలైన సేవకులు చిన్న బిడ్డల బాప్తిసము, ఈ చిన్న బిడ్డల బాప్తిసాన్ని చిలకరింపు పద్ధతిని ఎదిరించలేక ఏకీభవించారు, సమర్థించారు. ఇది చాలా శాపకరమైన సేవా జీవితం అని తప్పక మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల స్వప్రయోజనాల కొరకు వారు ప్రవేశపెట్టిన తప్పుడు సిద్ధాంతములను, అధికార బలానికి భయపడి లోబడి తప్పుడు సిద్ధాంతాలను ప్రోత్సహించేవారుగా మనం ఉండకూడదు. మనుషుల స్వప్రయోజనాల కొరకు వారు ప్రవేశపెట్టిన తప్పుడు సిద్ధాంతాలని, అధికార బలానికి భయపడి లోబడి తప్పుడు సిద్ధాంతాలని, బైబిల్ విరోధమైన బోధలను ప్రోత్సహించేవారు ఆనాడే కాదు కానీ నేడు కూడా కోకళ్ళల్లో ఉన్నారు. ఇలాంటి వారు ఒక విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. లూకాసు సువార్త 20వ అధ్యాయం 21వ వచనంలో ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పంపిన వేగులు వారు యేసుక్రీస్తుతో అనిన ఈ మాటలను మనం చూస్తున్నప్పుడు వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును, బోధించున్నావు, నీవు ఎవని అందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించున్నావని ఎరుగుదుము అని వారు అనిన మాటల్లో మనం చూస్తాం. అంటే యేసు ప్రభువారు బోధలో న్యాయముందని వారు ఒప్పుకుంటున్నారు. అంటే యేసు ప్రభువారు న్యాయముగా మాట్లాడేవారు. రోమా ప్రభుత్వానికి కానీ, అక్కడున్న అధికారుల ఎదుటి కానీ, వారికి తొత్తులుగా ఉన్న ప్రజల పెద్దల ఎదుటి కానీ, ప్రధాన యాజకుల ఎదుటి కానీ, మత సంబంధమైన శాస్త్రుల ఎదుటి కానీ, పరిసయ్యుల ఎదుటి కానీ, సద్దుకయ్యుల ఎదుటి కానీ మోమాటముతో కాక ఆయన ఎదుట ఎంత అధికార బలము గలవాడు ఉన్నా వానికి చెప్పవలసిన సత్యాన్ని, దైవ సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆయన బోధించారు. ఈ విషయాన్ని ఆయన ఎదుకొచ్చిన వేగులు వారు ఒప్పుకున్నారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. గనుక ఈ కడవరి దినాల్లో, ఈ యుగాంతంలో లేక యుగ సమాప్తిలో యేసు ప్రభువులా మనం బోధించాలి, యేసు ప్రభువులా మనం బ్రతకాలి. అంతేగాని అధికార బలాలకో, తప్పుడు సిద్ధాంతాల బలాలకో భయపడి మనుషుల నుండి పుట్టిన లేక వారి వెనుకనున్న సాతానుల నుండి పుట్టిన బోధనను బలపరిచేవారిగా కాక ఖండించేవారిగాను, ఎదిరించేవారిగాను, సరిచేసేవారిగాను యేసుక్రీస్తు ప్రభువలే మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేకమైన చరిత్ర విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. పరలోకమందు చిలకరింపు బాప్తిస్మము ఎందుకు ఆమోదించబడదో అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే అది మనుషుల్లో నుండి పుట్టింది, దేవుని నుండి వచ్చింది కాదు. మనుషులు ప్రవేశపెట్టింది, మనుషులు ప్రలోభ పెట్టి మనుషులు వ్యాప్తి చేసింది అనే విషయాన్ని, చరిత్ర విషయాలు మనం తెలుసుకుంటూ
తెలుసుకోవడం జరిగింది గనుక చిలకరింపు బాప్తిస్మము పరలోకమందు ఆమోదించబడని బాప్తిస్మమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చేవారు మరికొన్ని విషయాలు, ఈ విషయాలు కొనసాగింపుగా మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వీక్షించడమే కాకుండా ఈ అంశ ధ్యానములను అనేకులకు మీ ఆత్మీయులైన వారు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచు ఉన్నాను. ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, పరలోకమందు ఆమోదించబడి బాప్తిస్మం ఏదో తెలుసా అని అంశ ధ్యానం ద్వారా ఎన్నో విలువైన ఆత్మీయ విషయాలు మీరు నేర్చుకున్నటకు, తెలుసుకున్నటకు, ధ్యానము చేసుకున్నటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ అంశ ధ్యానాలు వీక్షిస్తున్న వారు ఇంకా రక్షణ లేని వారుగా ఉన్నట్లయితే వారు రక్షణ పొందినట్లు నీ ఆత్మకార్యాన్ని జరిగించండి. రక్షణ విలువను తెలియపరుస్తున్నట్టుగా రక్షణ విలువను వారు గ్రహించి నీవు నియమించిన నీటి మూల బాప్తిసం ద్వారా వారు రక్షణ పొందినట్లు సహాయం చేయండి. అదేవిధంగా రక్షణ పొందిన వారు దేవా ఈ విషయాలను అనేకులకు దేవా షేర్ చేస్తూ వారు కూడా రక్షణలో నమ్మకంగా ముందు కొనసాగుతూ దేవా ఈ రక్షణ దేవా ఈ బాప్తిసం వీడియోల్ని అనేకులకు షేర్ చేస్తూ నీ చిత్తంలో వాడబడుతూ నీ ద్వారా మెండైన దీవెనలు పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. ఈ అంశ ధ్యానములను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. దేవా, వచ్చే వారం మరికొన్ని విషయాలు మేము ధ్యానం చేస్తున్నట్టుగా నీ ఆత్మ జ్ఞానమును, నీ ఆత్మ సహాయాన్ని, నీ కృపను మాకు తోడుగొంచి నడిపించమని ఈ అంశ ధ్యానములన్నిటి ద్వారా కేవలము నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకంత నాశనము కలుగును గాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.